నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన శుక్రవారం అమావాస్య రెండూ కలిసి వచ్చిన రోజు ఆ అమ్మవారిని కనుక పూజించినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, రుణ బాధలు, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే అన్నీ తీరిపోతాయండి. మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలంటే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి తప్పకుండా ఆహ్వానం అయితే పలకాలి. అలాగే ఈ రోజున అమ్మవారి దగ్గర ఒక ముఖ్యమైన దీపం కూడా పెట్టాలండి. అలాగే ఒక వస్తువుని ఈరోజు ఇంటికి తీసుకొని రావడం చాలా మంచిది. అవన్నీ కూడా చాలా వివరంగా చెప్తానండి. అలాగే పూజ కూడా చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను. మీ అందరూ కూడా చేసుకోగలిగే పూజా విధానమే చూపిస్తున్నానండి. అందరూ కూడా చేసుకొని తప్పకుండా మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటకు పంపించి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలకండి. జ్యేష్ఠ మాసంలో ఆఖరి రోజున వచ్చే అమావాస్యనే జ్యేష్ఠ అమావాస్య అని అంటారండి. అయితే ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం. శుక్రవారాలతో కూడినటువంటి అమావాస్య కానీ పౌర్ణిమలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఒకవేళ మీకు అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునే అలవాటు లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి శుక్రవారంతో వచ్చిన అమావాస్యని మాత్రం వదులుకోకుండా అమ్మవారిని తప్పకుండా పూజించండి. అయితే మనకి ఈ శుక్రవారం అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే రేపే రాబోతుందండి. 2024 జూలై 5వ తేదీన శుక్రవారం రోజున అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. అయితే అమావాస్య తిథి ఎంతవరకు ఉంటుందంటే 5వ తేదీన తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు ప్రారంభమై 6వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 59 నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి అయితే ఉంటుందండి. అంటే 5వ తేదీన రోజంతా కూడా మనకి అమావాస్య అయితే ఉంటుంది. అయితే అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలికి పూజిస్తే చాలా మంచిదండి. సంధ్యా సమయంలో ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి చేసే పూజ పీఠం వేసే చేయాలా అండి, లేదంటే పూజా మందిరంలో చేసుకోవచ్చా అంటే పూజా మందిరంలోనే చేసుకోండి. నాకు పూజా మందిరంలో చేసి చూపించడం వీలు కుదరలేదండి, అందుకని ఇలా పీఠం వేసి చూపిస్తున్నాను. కానీ మీరు పూజా మందిరంలో చేసుకోండి. ఒకవేళ పూజా మందిరంలో మాకు ప్లేస్ ఉండదు అని అనుకునేవారు పీఠం వేసుకొని చేసుకున్నా పర్వాలేదు. అయితే ముందుగా మనం లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వులతో, మీ దగ్గర ఏమేమి ఉంటాయో అన్నింటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కూడా ఉంచండి. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో నేను ఇక్కడ ధాన్యం వేస్తున్నానండి. 3 గుప్పిట్ల ధాన్యం అయితే తీసుకున్నాను. మీరు ధాన్యం వేయచ్చు, బియ్యం వేయచ్చు, గోధుమలు వేయచ్చు, ఇలా ఏవైనా సరే వేయచ్చు. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన అమ్మవారు విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారిని పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర అమ్మవారి విగ్రహం లేదండి అని అనుకునేవారు మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నాయనుకోండి, సిల్వర్ కాయిన్స్ కానీ లేదంటే ఇత్తడిలోనే అమ్మవారు రూపు ఉన్నటువంటి ఏమైనా కాయిన్స్ ఉంటే కాయిన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే శ్రీఫలాలు అవి ఉంటే అవి కూడా అమ్మవారి రూపంగా భావించి పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకునేవారు ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని ఆ 1 రూపీకి కొంచెం చందనం కుంకుమలతో బొట్లు పెట్టి మీరు వేసుకున్న ధాన్యం మీద కానీ బియ్యం పైన కానీ పెట్టి ఆ 1 రూపీనే అమ్మవారి రూపంగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన కమల దీపాలు కూడా నేను పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా మీ దగ్గర ఏ కుందులు ఉంటే ఆ కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే మేము ఎప్పుడు ఇలా అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించలేదండి. మరి మేము చేసుకోవచ్చా కొత్తగా నేను అనుకునేవారు చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అమ్మవారికి చాలా ఇష్టమైన శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అమ్మవారిని కనుక పూజించినట్లయితే మన చేతిలో డబ్బులు అనేవి ఆడుతాయండి. ఎవరైనా సరే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనకి ఇస్తారు. మనకున్న అప్పులు కూడా కొద్దిగా తీరుతాయి. మనకి ఫైనాన్షియల్గా కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మెరుగుపడుతుంది. ఆ సిరులు తెల్లి మన ఇంట్లోకి వచ్చిందంటే మన ఇంట్లో సిరులు పొంగుతాయనే అర్థం అండి. అందుకని తప్పకుండా అందరూ కూడా నమ్మకంతో చేసుకోండి. తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుందండి. అయితే ఇక్కడ కొంచెం నాకు వాయిస్ అనేది రావట్లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదండి, బాగా కోల్డ్ చేసింది, అందుకని సరిగ్గా నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంక తర్వాత ఈరోజు తప్పకుండా వెలిగించవలసిన దీపం ఐశ్వర్య దీపం అండి. మీలో చాలా మందికి తెలుసు ఈ ఐశ్వర్య దీపం, అయినా సరే తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసమే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక
ప్లేట్ అయితే తీసుకున్నాను. ఆ ప్లేట్లో ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు కానీ, లేదంటే కమలం ముగ్గు కానీ, లేదంటే కుబేర ముగ్గులు కానీ ఏవైనా సరే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్రమిద ఒకటి, 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. అయితే ఇవి కొత్తవే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కొత్తవి ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే వాడినవైనా సరే ఒకసారి వాష్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రమిదలన్నింటికి కూడా ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లయితే పెట్టుకోండి. ఈరోజు మనం ముఖ్యంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువు ఏంటంటే కల్లుప్పు అండి. ఇలా కల్లుప్పు ప్యాకెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరే ఈ కల్లుప్పు ప్యాకెట్ని మీరు ఇంటికి కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఆ అమ్మవారు సముద్ర గర్భంలోనే పుట్టారు. అలాగే ఈ ఉప్పు కూడా సముద్రంలోనే పుడుతుంది కాబట్టి అమ్మవారి స్వరూపంగా కూడా ఈ ఉప్పును భావిస్తారండి. ఈరోజు కనుక ఈ కల్లుప్పుని మీరు ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఈ ఉప్పు రూపంలోనే అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని కొంతమంది నమ్ముతారండి. అందుకనే తప్పకుండా ఈ కల్లుప్పు ప్యాకెట్ని అయితే తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నా సరే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నంత మాత్రాన ఏం అవ్వదు కదా, అందుకని కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకున్న ప్యాకెట్ని ఓపెన్ చేసి ఈరోజు ఐశ్వర్య దీపం పెడుతున్నాం కాబట్టి అందుకని మనం పెద్ద ప్రమిద తీసుకున్నాం కదా, దాంట్లో ఈ కొత్త ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న కల్లుప్పు ఆ ప్రమిద నిండుగా వేసుకోవాలి. ఇంకా మిగతా ఉప్పుని మీరు పూజా మందిరంలోనే పెట్టుకోండి. ఈ రోజంతా కూడా పూజా మందిరంలో ఉంచుకొని రేపు శనివారం కాబట్టి రేపు శనివారం తీసేసి మీరు వంటల్లో వాడుకోవచ్చండి. ఇంకా ఈ ప్రమిదలు ఇలా ఉప్పు వేసుకున్నాం కదా, ఈ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్రమిదలు ఉన్నాయి కదండి, చిన్న ప్రమిదలు, ఒక ప్రమిద పెట్టి ఈ ప్రమిదలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇంకొక ప్రమిద దీనిపైన పెట్టి దీనిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఇదే ఐశ్వర్య దీపం అవుతుందండి. ఈ రోజున ఈ శుక్రవారం అమావాస్య రోజున ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు తరలి వచ్చినట్టేనండి. ఆ తర్వాత మీ దగ్గరున్న పువ్వులతో ఈ ఐశ్వర్య దీపాన్ని అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే దీపంలో కూడా మనం అమ్మవారిని చూస్తాం కాబట్టి మీరు ఈ దీపం పెట్టుకొని మీరు అమ్మవారి స్వరూపంగా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అంతేనండి, నేను పూజకు సంబంధించినవన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా దీపారాధన అయితే చేయాలి. ఏకహారతతో కానీ లేదు అంటే అగరబత్తులతో కానీ ముందుగా మనం పెట్టుకున్న ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీరు ఎన్ని కుందులు పెట్టుకుంటే అన్ని కుందుల్లో కూడా దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర అమ్మవారికి ఎంత ఇష్టమైన సుగంధభరితమైన పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ, అత్తర్లు కానీ ఏవైనా ఉంటే అవి ఇలా దీపారాధన చేసిన ఆయిల్లో కానీ, పీఠం పైన కానీ అక్కడక్కడ వేసుకోండి. ఇవేమీ లేకపోతే పచ్చకర్పూరం కొంచెం చిదిపి అమ్మవారి దగ్గర ఈ దీపారాధన చేసిన ఆయిల్లో మొత్తం అంతా వేసుకోండి. మంచి సువాసన వస్తుంది. ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు మీరు శుక్రవారం సాయంత్రం వేళల్లో ఈ పూజ చేస్తారు కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా మెయిన్ డోర్ అనేది ఓపెన్లోనే పెట్టుకోండి. పూజ అయిన అనంతరం మీరు డోర్ వేసినా పర్వాలేదు, మరి అంత మొత్తం తీయనవసరం లేదండి, కొద్దిగా తీసినా సరిపోతుంది. మళ్ళీ కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు డోర్ అనేది మొత్తం తీయడం ఇష్టపడరు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మనం వెలిగించిన ఈ దీపపు కుందుల దగ్గర అన్నిటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ విఘ్నేశ్వరుడిని పెట్టుకోలేదండి. మీరు తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారిని పూజించండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ సిరిగల మా తల్లి, మా ఇంటిలోకి రా తల్లి, నేను చేసిన ఈ పూజని స్వీకరించి మాకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించి మేము ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగేటట్టు చెయ్యి తల్లి అని ముందుగా అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేయండి. అయితే అమ్మవారికి తెల్లని పువ్వులతో ఇప్పుడు మనకి దొరికేవి మల్లెపువ్వులే కదండి, మల్లెపువ్వులతో పూజ చేయొచ్చు, లేదంటే ఎర్రని గులాబీలతో పూజ చేయొచ్చు, చామంతులతో పూజ చేయొచ్చు. ఇలా మీకు దొరికిన ఏ పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించండి. దానికి తోడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, వీటన్నింటితో కూడా మీరు అమ్మవారి అష్టోత్తరాలు చదవగలిగితే చదువుతూ అమ్మవారి దగ్గర వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః అనే అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి.
లేదంటే ఓం శ్రీమాత్రే నమః, లేదంటే ఓం లక్ష్మీదేవియే నమః, ఇలా మంత్రాలు మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు మీ దగ్గరున్న పువ్వులు ఉన్నంత వరకు పువ్వులతో అమ్మవారిని పూజించండి. అమ్మవారిని సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు శుక్రవారం ఉదయం వేళల్లో అయినా సరే పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ చేస్తే ఉపవాసం ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. మీరు ఉదయం వేళల్లో పూజ చేసినట్లయితే పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత ఏదైనా తినండి. అదే సాయంత్రం వేళల్లో అయితే ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు. మీరు మామూలుగా సాయంత్రం వేళల్లో స్నానం కానీ లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొనైనా సరే మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఉదయాన్నే తల స్నానం మాత్రం చేయండి, కానీ నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదండి. ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు ఎవరికైనా సరే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఒక్క చిన్న దానం చేసినా సరే అది మనల్ని మన పిల్లల్ని ఎంతగానో కాపాడుతుంది. సాయంత్రం వేళల్లో ఇలా అమ్మవారికి పూజ చేసిన అనంతరం మీ గడప దగ్గర కూడా కొంచెం ధూపం అయితే వేయండి. ఇంట్లో నలుమూలలో కూడా ధూపం అయితే వేయండి. అమావాస్య కాబట్టి ఈరోజు గడప దగ్గర నిమ్మకాయలు కట్ చేసి పసుపు కుంకుమలో ముంచిన నిమ్మకాయలని పెట్టడం, ఇంటికి నిమ్మకాయలు అవి కట్టడం లాంటివి చేయండి. ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అవి రాకుండా ఉంటాయి. ఇలా అక్షింతలతో కూడా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందండి. వీలుంటే పరమాన్నం పెట్టండి, లేదు అంటే కాచి చల్లార్చిన పాలు అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే అవి కూడా పెట్టండి. ఇంకా ఏవైనా పళ్ళు అవి ఉంటే అవి కూడా పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేసి అమ్మవారికి ఒకసారి అలా నైవేద్యాన్ని స్వీకరించి తల్లి అని 2 చేతులతో చూపించి ఆ నైవేద్యాలన్నిటిపైన కూడా 2 నీళ్ళు చుక్కలు ఆకుతో కానీ పువ్వుతో కానీ చల్లి ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఆ తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించి కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచి 2 చేతులు జోడించి మోకాళ్ళ పైన అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ విధంగా జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందండి. శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రేపు రాబోతుందండి. తప్పకుండా ఈ విధంగా పూజనైతే చేసుకోండి. పీఠం వేసుకొని చేసుకున్న వారు ఈ రోజునైతే అమ్మవారిని కదపకూడదండి. ఎల్లుండి శనివారం కాబట్టి శనివారం రోజున ఉదయాన్నే మీరు అమ్మవారి పీఠాన్ని కదిపి తీసేయవచ్చండి. ఒకవేళ మీరు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు చేస్తున్నారని అనుకుంటే, అది కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నారని అనుకుంటే ఈ పీఠాన్ని అలానే ఉంచి మీరు వారాహిదేవి నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇలాంటివి ఏమీ వర్తించవు. మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అమ్మవారి దగ్గర వెలిగించిన ఈ ఐశ్వర్య దీపాన్ని ఏం చేయాలనంటే, దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని ఏదైనా పారే వాటర్ మీ దగ్గరలో ఉంటే పారే వాటర్లో వేసేయండి. లేదు అంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉప్పుని వేసేసి ఉప్పు కరిగిన తర్వాత ఎక్కడైనా చెట్ల మొదట్లో ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయచ్చు. కానీ మనం దీన్ని వాడకూడదండి. ఇంకా ఈ ప్రమిదలు ఉన్నాయి కదా, ఈ ప్రమిదలు ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ మీరు ఐశ్వర్య దీపం పెట్టుకోవాలనుకుంటున్నారో మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినచ్చండి, మన పిల్లలకి పెట్టచ్చు. ఈ విధంగా అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. అలాగే మనకి వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా పూజించాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.